ప్లెజర్. హలో సుధీర్ గారు బాబు గారు సినిమా నా పుట్టినరోజుకి రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్. రాస్తున్నట్టు నాకే తెలియదు. అదే మీరు నా పుట్టినరోజుకి వచ్చారంటే నాకు అసలు అది సెపరేట్ గా ప్లాన్ చేశాను. ప్లాన్ చేశాను. సినిమాలు అసలు మొత్తం బాగా అవుతానండి నేను. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా దాని నుంచి కూడా ఏ సినిమా వదిలిపెట్టను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ రోజు ఉన్న పని కూడా ఆఫ్ చేసేలా వెళ్ళిపోయాడు. డాడీ బిజినెస్ చేసేవాళ్ళు. 6 కి మా మమ్మీకి వర్క్ అప్ చెప్పేసి సినిమా ఎవ్రీడే సినిమాకి వెళ్ళేవాళ్ళు. అసలు ఫస్ట్ టికెట్ నాదే. అవునా? ఓకే. అప్పట్లో నా టికెట్లు అవి ఉన్నాయి కాబట్టి నాదే టికెట్ ఫస్ట్. నేను వెళ్ళిపోయి దాంట్లో కూర్చుని కంపల్సరీ సినిమా ఏ సినిమాలైనా రాని మొత్తం సినిమాలైనా చూసేవాడు. నాకు బాగా ఇష్టం సినిమాలంటే. థ్యాంక్ యూ. కొద్దిగా మానేసా లైట్గా. మీరు మీ సినిమాలు అయిన తర్వాత మానేసా కదా. సినిమాలు అంటే కాదు ఇంకా కాలితే టీవీలో ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో మాత్రం కంపల్సరీ సినిమా డౌన్లోడ్ మీకు కూడా చాలా చూసేది. ఈ ఒక్క సినిమా ఉంది మా నాన్న సూపర్ హీరో అని, కుదిరితే అదొక్కటి చూడండి. దగ్గరుండి చూపిస్తాను సెలబ్రేషన్స్ అయిన తర్వాత నాకు అంత రిలేటెడ్ అనేది చేద్దామా. హ్యాపీ కదా. థ్యాంక్ యూ. నా పుట్టినరోజుకి మీరు వచ్చారంటే మీ మామయ్య గారు నా పుట్టినరోజుకి వచ్చారు. మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. అదే చెప్తున్నాను కదా, హీ సెట్ ఇట్ అప్ ఎవ్రీథింగ్. అది కరెక్ట్ గానండి. మళ్ళీ రావాలంటే కష్టం. రావాలంటే మా రారు కదా. అయ్యో అన్ని కుదిరినప్పుడల్లా వస్తాం, బట్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. ఇంత మాట్లాడుతుంటే రావాలి. మీ లాంటి రావాలంటే మరి కష్టమే కదా. మీ పనులు ఆఫ్ చేసుకుని మా లాంటి వాళ్ళు అంటే అందరి దగ్గరికి వెళ్ళాం కుదరపోవచ్చు, బట్ నాకు యాక్చువల్లీ ఫార్చునేట్ గా ఉంది. అంటే నాకు లక్కీగా అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ మీరు నన్ను థియేటర్ లో స్క్రీన్ మీద చూస్తారు. నాకు ఎప్పుడు అవకాశం రాదు కదా, సో నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటే డాడీది 6th బర్త్డే. ఒరిజినల్ గా డాడీ ఆధార్ కార్డు లో బర్త్డే డేట్ 1st and 3rd month లో 1964 అనుకుని ఫిక్స్ అయ్యారు. బట్ కనుక్కొని ఈ రోజు బర్త్డే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయిపోయింది. నాకు తెలియలేదు మీరు వస్తున్నారంటే అసలు ఇంక నాకు ఇంకా నా మైండ్ లో కూడా అసలు ఇప్పటి వరకు కూడా ఫ్రాంక్లీ మా నాన్నగారికి కూడా ఆయన బర్త్డే తెలియదు. ఈయనకి తెలియదు. యాక్చువల్లీ రఫ్ వేసుకునే వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఏదో సర్చ్ చేస్తే కనుక మళ్ళీ ఒకటి ఏదో దొరికే డేట్ అనుకుంటాను. అంటే ఆ రోజుల్లో సెలబ్రేషన్ అనేది కూడా చాలా తక్కువ. లేదండి. సో కేక్ కట్ చేద్దాం. Hello boss. Say hi. Hi. Say hello. Hello. My keys. Car keys. మీకు చాక్లెట్ అండ్ ఇష్టనా? హ్యాపీ బర్త్డే సార్. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీరు పెట్టండి. ఇది వచ్చేసి చాలా కోరికలు తీర్చుకోవాలనుకున్నాను. అగ్గిపాలి నేను ఒప్పుకోను. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా మా నాన్నగారిని మా అమ్మగారిని అసలు హగ్ చేసుకోను. నేను విజయవాడలో ఉన్నాను అప్పట్లో. యా అప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే అంత ఫిజికల్ ఉన్నాం. సో నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పడం మా నాన్నగారికి ఎప్పుడు చెప్పలేదు. మొన్న ఒకసారి ప్రెస్ మీట్ లో ఫోన్ చేసి చెప్పడం అనమాట. యాక్చువల్గా మా డాడీతో మేము ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. మా డాడీ నాతో మాట్లాడంటే నేను ఇలా తిరిగి ఉండాలి, లేకపోతే ఆయన నాతో మాట్లాడితే ఆయన అటువైపు తిరిగి ఉండాలి. పర్లేదు కొద్దిగా, ఎందుకంటే మారుతుంటాం కదా. ఎక్స్ప్రెస్ చేయాలంటే కాబట్టి మా అబ్బాయి మారాడు, నేను మారా. ఇప్పటి నుంచి కొద్దిగా ఫ్రీ అయిపోయాం. మీరు వచ్చారు కాబట్టి నాకు డాడీకి నేను యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా డాడీ నాకు టైం ఇవ్వలేదు. ఉన్న విషయం చెప్తున్నాను. ఆయన నాకు టైం ఇవ్వలేదు, నేనే ఆయనకి టైం ఇవ్వలేదు. సో మా ఇద్దరి మధ్య మిస్ ఉన్నట్టు అలాగే ఫ్లోలో వెళ్తూనే ఉన్నాయి అనమాట. రీసెంట్గా ఒక 2-3 months నుంచి మేము మంచిగా గ్యాదర్ అయ్యాం అండ్ మంచిగా ఉంటున్నాం. అంటే కొంచెం మాట్లాడుకోవటం, ఆయనకి ఏదైనా కావాలంటే మమ్మీని మధ్యవర్తిగా కాకుండా డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతున్నాయి ఈ మధ్యలో. ఎప్పుడన్నా ఉంటే చెప్తాం, అమ్మకి చెప్పడం అంతే తప్ప. అయితే సినిమాలో నా క్యారెక్టర్ మీదే, మా నాన్నగారి క్యారెక్టర్ మీదే చాలా వరకు.
సో ఇది నేను ఇద్దాం అనుకున్నా బట్ మీరు ఇస్తే బాగుంటుంది ఇక మీద ఇద్దరం కలిసేద్దాం. Yes, yes, ఇద్దరం కలిసేద్దాం బికాస్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓపెన్ చేయ సర్లే నెమ్మది వస్తలే. ఇది స్పెషల్ బ్రో అందుకోసం లైఫ్లో ఒక్కసారైనా రోలెక్స్ బ్యాగ్ కొనిపించాలి అని అనుకుంటున్నా. వావ్ ప్లీజ్ వావ్ మీరే ఓపెన్ చేసుకోండి ఫస్ట్. మీరు ఓపెన్ చేసి Yes. నా చేతి మీరే పెట్టండి. వావ్ సబ్బరేనా? మీరే పెట్టారు. ఎందుకంటే అదిరిపోయింది. టూ గుడ్. మీరు మా నాన్నగారికి ఎలాగో మీరు మా అబ్బాయి పెట్టినట్టు. మీరు పెట్టండి అది. లేదు మెమొరీగా ఉండిపోతుంది అది. అంటే నాకు ఫస్ట్ ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చింది మా మామయ్య గారు, రోలెక్స్. యా అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ మీకు ఇది ఏజ్ అవ్వదు, ఏజ్ అయిపోతే రేట్ పెరుగుతుంది మన భూమిలాగా అయితే. సో ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్. నాకు ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఓకే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? ఓకే ఓకే. సో ఇక మీదైనా మన ఇద్దరు టైం మారాలి, మన ఇద్దరం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నా విష్. నీ కోరిక కూడా, నీ కోరిక ఒకటి తీర్చున్నాను ఇప్పుడు. డాడీని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నేను. ఓకే అడగనా? వావ్ అది బాగున్నా డాడీ? చూడండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. డాడీ కొనిపించింది నేను. కొనిపించింది ఎవరైనా పెట్టింది ఇచ్చింది అంతే కదండి. సరే ఇదే ఆనందంలో ఒకటి అడుగుతాను నేను, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. ఒక అగ్గి డాడీ. ఓకే ఓకే ఓకే. మా అబ్బాయి నేను ముట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్. ఇప్పుడు వచ్చి ముట్టుకోలేదు, ఇదే స్టార్ట్. It's okay. Yeah. It's okay. Good. No problem. No problem. Misunderstanding common, no? అంటే మిస్అండర్స్టాండింగ్ స్కోప్ కూడా లేదు. Yeah. ఎందుకు మాట్లాడే వాళ్ళు తెలియదు, ఎందుకు మాట్లాడడం అందులో తెలియదు. మళ్ళీ మాకు గొడవలు కూడా ఏముండేవి కాదు. ఎవరు ఏమనుకోలేదు. అంటే ఆయన అలవాట్లు ఆయన, నా అలవాట్లు ఆయన. అవి Okay. వచ్చేవి కాదు అంతే. Okay. దానివల్ల కొద్దిగా Generation gap ఉన్నప్పుడు obviously they will be. మాట్లాడుకుంటాం. అవసరం ఉంది, ఆ రోజు మాట్లాడుకుంటాం. అంటే ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మమ్మీ మీడియేటర్. ఇన్ని తర్వాత ఏంటంటే స్టార్టింగ్ లో మాత్రం నాకు Okay. ఇదే ఫస్ట్. ఆయన నీకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఆయన కూడా గిఫ్ట్ ఇద్దాం. గిఫ్ట్ లేదు అంటే మీరు నా టైం తీసుకొని వచ్చారు కాబట్టి. No problem. I'm so happy. Actually, I'm glad I came. Okay. Thank you. I hope. అందరూ ఓపెన్ చేద్దాం. మీరే ఓపెన్ చేయండి bro. అవునా? For a second నేను కంగారు పడ్డాను. ఏంటి? I was just ఏంటి నాకు ఇది అర్థం కావట్లేదు అనుకున్నా. 3, 2, 1 మెమరీ ఆయన ఫేస్ క్యాప్చర్ కావాలి నాకు. ఓకే. ఫస్ట్ అదే చెప్తారా వాళ్ళకి దీవించు. డాడీ అలాగే కృష్ణ గారా నా సర్ప్రైజ్. కాదు బ్రో, మీరు గెస్ ఐ మీన్ నాదైతే ఓకే బట్ గెస్. ఇవ్వండి. మీ పిల్లలు కృష్ణ గారు. How do you do this? నా సినిమా పోస్ట్ మా నాన్నగారు భలే పెట్టేశారు. ఐ మీన్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. Oh, thank you so much, dude. Seriously, thank you so much. I have to thank you now. Thank you. సో ఇది మీకు గిఫ్ట్. Yeah. అండ్ Thank you so much. మా నాన్నగారు also మా నాన్నగారు తరఫున. ఓకే. అక్కడ ఓపెన్ చేయడం, ఇక్కడ ఓపెన్ చేయడం. And whose plan was that? అదే Oh, wow. Okay, thank you so much. ఇది వార్డ్రోబ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి. డెఫినెట్గా ఉంటుంది.
చిన్నప్పుడు ఏంటంటే నేను సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కానీ జనాలు నా ఒక్క ఫోటో ఉండదు ఇంట్లో. అది ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ లేదు. మా నాన్నగారు ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళు. ఐదర్ మేమందరం కలిసి ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ, అది పాస్ ఇట్ ఆన్ టు దెమ్. థ్యాంక్ యూ. టూ మచ్ ఆఫ్ థ్యాంక్ యూస్ అయిపోయినాయి, బట్ స్టిల్ ఐ లవ్ దోస్. ఐ నీడ్ టు సే దిస్. అది పెట్టాలి ఇంకా, అది చూపించావా? ఈ సినిమాలో షిండే గారు జస్ట్ ఫెడ్ రీప్లేస్మెంట్ చేశారు. ఆయన సినిమా అది రియల్ కదా. Yeah. రియల్ యాక్చువల్గా అది మా నాన్న సూపర్ హీరో, బట్ సూపర్ హీరో మీ నాన్న. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఇది రాశారు. మీ నాన్నగారి పేరు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ డూడ్. యూ మేడ్ మై డే. నిజంగా సినిమా ప్రమోషన్ అనే కాదు, దిస్ మైన్యూట్ థింగ్స్ యూవ్ టేకెన్ సో మచ్ ఆఫ్ టైమ్ టు డూ ఇట్. రియలీ థ్యాంక్స్ సో మచ్. ఓకే, అవన్నీ నేను జాగ్రత్తగా పక్కన పెట్టేద్దాం. ఇంకోటి మామయ్య గారి సినిమా వచ్చిందంటే తేనె మనసులు వచ్చేది కొన్ని గుర్తుంటే. అవును. ఫస్ట్ సినిమా హీరో పోయిందా అసలు అది ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడు వచ్చినట్టే చూస్తుంటా. అవునా? ఓకే. అసలు వదిలిపెట్టరు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఇంకొక విషయం అడగచ్చు మిమ్మల్ని. చెప్పండి. కృష్ణ గారిని కల్పిద్దాం అనుకున్నాను, అసలు పాసిబుల్ అవ్వలేదు. Yeah. అండ్ మహేష్ గారిని కల్పించడం అనేది ఇప్పట్లో నాకు తెలిసి ఇంకో 3 years పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ ఒక వీడియో కాల్ ఎవరికి? మహేష్ గారికి. అయ్యో, ఐ విష్ ఐ కెన్ డూ దాట్, బట్ ఐ థింక్ మహేష్ ఆల్సో, ఐ థింక్ ఈజ్ ఇన్ యూఎస్ కదా. నేను మీకు ఒకటి ఇస్తాను, ఆయనకి ఇచ్చేయండి. Sure, I'll do that. ప్లీజ్ హగ్ మీ. నేను చాలా మెల్లిగా పట్టుకున్నాను, ఆయన మీరు గట్టిగా పట్టుకోండి. Okay, done. I'll do that for sure. That's the easiest thing I can do. థియేటర్కి వెళ్ళి ఎన్ని రోజులు లాస్ట్ సినిమా ఇప్పుడు? నేను థియేటర్కి వెళ్ళింది అంజీ అంజీ సినిమా తర్వాత అప్పుడప్పుడు షార్ట్ సినిమా సుధీర్ గారి సినిమాలు వచ్చాయి. అంటే అవి కూడా ఒకసారి చూసా. మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం మరి. మన అందరం కలిసి వెళ్దాం. Done. ఏంటి? I'll wait for your call. మీకు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాను అయితే పక్కాగా. ఓకే. 11th రిలీజ్ అవుతుంది, మంత్ 11th రిలీజ్, సారీ నెక్స్ట్ మంత్ 11th రిలీజ్ అవుతుంది. సో Yeah. మనం వెళ్దాం, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాం ఒకసారి. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఓకే అంటే నేను వచ్చేస్తాను. ఇప్పుడు నాకు వర్క్ కూడా తీసేస్తా సార్, మళ్ళీ ఖాళీ కాబట్టి ఎప్పుడు వస్తే అప్పుడు చూసేస్తా. తీసినాడు నువ్వు ఫస్ట్ దగ్గర తీసినా నాకు ఇంకా ఆనందం. ప్రివ్యూ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. నేను మా వాళ్ళకి చెప్తాను అది అరేంజ్. చూపించేది మా అబ్బాయి ఏంటి, చూసేది ఇంకొక అబ్బాయి. థ్యాంక్ యూ. మూవీ కాదు, మాక్సిమం 90% 90s కిడ్స్ కి ఇది రిలేట్ అవుతుంది. అవునవును. ఇప్పుడు రీసెంట్ డేస్ లో కాకుండా 90s రిలేట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఇది నిజంగా మెమరీ, అండ్ మూవీ గురించనే కాదు నాకు లైఫ్ టైం మెమరీ. సో చెప్పాలనుకునే చాలా నేను చెప్పేసి, నేను డాడీ ఇంత మాట్లాడతాను నాకు ఫస్ట్ టైం తెలిసింది. గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టూడెంట్. సీరియస్లీ గ్లాడ్. ఉన్నట్టే మాట్లాడేస్తానండి. వాళ్ళు చెప్పింది కాబట్టి నాకు ఉన్నట్టే మీకు చెప్పింది కూడా ఉన్నట్టు తెలుస్తుందండి. మాట్లాడేప్పుడు తెలిసిపోతుంది, జనాలు కూడా పట్టేస్తారు. ఎవరు చెప్పింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మా నాన్న సూపర్ హీరో మూవీ 11వ తారీఖున అక్టోబర్ 11 వస్తుంది కాబట్టి మీరందరూ వెళ్ళి తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నా. మా ఫ్యామిలీతో కాదు, తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా చూసి మా అబ్బాయి సినిమాని విజయవంతం చేయాలని నా మనసారా కోరుకుంటున్నా. మా డాడీకి చిన్న లైన్ చెప్పాను, చెప్పండి. మా నాన్నగారు అనే కదా, అందరు నాన్నగారు అందరు అబ్బాయిల సినిమా ఇది. సీరియస్లీ మా డాడీ ఇంత థ్యాంక్స్ ఎ లాట్ బ్రో, నీకు మీనాను అది వచ్చి ఇంకా ఇలాంటి part 2 రావాలని కోరుకుంటున్నాను. Yeah, hopefully yes. Okay, thank you.